ఏపీ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు రీసెంట్గా ఈ యొక్క బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మనకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, కౌన్సిలింగ్ కోసం మనం ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు రిజల్ట్ సెక్షన్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి మీకు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేసి మీకు ర్యాంక్ ఎంత వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఏపీ సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు దాంట్లో టోటల్ మీకు మార్క్స్ ఎన్ని రావడం జరిగింది, మీ ర్యాంక్ ఎంత, అండ్ మీకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మీ యొక్క హాల్ టికెట్ మిస్ చేసుకున్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీ యొక్క మెథడాలజీ డిస్ప్లే అవుతుంది, మీరు మీడియం రాసిన మీడియం డిస్ప్లే అవుతుంది, అండ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి ఈ యొక్క ఏపీ సెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి మన ర్యాంక్ అనేది బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో మీ ర్యాంక్ ఎంత అయితే ఉంటుందో ఆ ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ టోటల్గా మీకు 150కి గాను ఎన్ని మార్క్స్ వచ్చాయనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి పార్ట్ వైజ్గా మీకు పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పార్ట్ సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మీకు సంబంధించిన మీరు రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ మీకు సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయినట్టు. ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి వారికి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే 25% రావాల్సి ఉంటుంది. ఇది 38 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ మనకు 37 అని ఇచ్చారు. మీకు 38 మార్క్స్ అయితే మ్యాండేటరీగా రావాల్సి ఉంటుంది. 38 మార్క్స్ ఎవరైతే వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు ఈ యొక్క బీఈడి ఎంట్రన్స్ సంబంధించి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఉమెన్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో, మీరు మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా వీరికి కూడా ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు. ఇది మనకు మెయిన్గా ఈ యొక్క ర్యాంక్ కార్డ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దానికోసం ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలని మెనీ ఆస్పిరెంట్స్ అయితే డౌట్స్ అడుగుతారు. అండ్ అక్కడ ఈ టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించిన టాపిక్ గురించి మనకు త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది, కౌన్సిలింగ్ కోసం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనకు 3 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకటి, మనం ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయినట్టుగా ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. దెన్ హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ రెండింటిని మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి అఫీషియల్ వెబ్సైట్ నుంచి. అండ్ తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డిలీట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. హాల్ టికెట్ అండ్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే 2 కావాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ కోసం. తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో కావాలి, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో కావాలి, అండ్ తర్వాత వచ్చేసి డిగ్రీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు పీజీ చేసి ఉంటే పీజీ రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు మీకు అదర్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అదర్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అండ్ 5th వన్ వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ జనరల్గా లాస్ట్ 7 years అయితే అడుగుతారు. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ, లేదా మీరు పీజీ చేస్తుంటే పీజీ వరకు దానికి సంబంధించి ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజ్లో చదివారు అనే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. వీటిని మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ 2, ఎస్ఎస్సి మెమో 3, ఇంటర్మీడియట్ మెమో 4, డిగ్రీ మెమో 5, పీజీ మెమో 6 ఇఫ్ పీజీ ఉంటే, దాని తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ 7 అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 8,
పర్సన్స్ విత్ డిజబిలిటీ మీకు ఉంటే 9, అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ 9. టోటల్గా ఒక 9 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే అవసరం వస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఒకవేళ మీరు మీ యొక్క డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి కానీ ఓపెన్లో చేస్తుంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకుంటే మనకు త్వరలో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కాలేజెస్ వీడియో చేస్తాము, కట్ ఆఫ్ బేస్డ్ వీడియో కూడా చేస్తాము. సో మీకు మీ ర్యాంకుకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని తెలుసుకోవడానికి సో మీరు చెప్పే ప్రొసీజర్ ప్రకారం కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేస్తాము. మీకు సో అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందా రావట్లేదా అని మీరు మమ్మల్ని క్వైరీ చేయాలి అనుకున్నట్లయితే సో మీరు ఒక 5 థింగ్స్ అయితే ఇక్కడ మీరు కామెంట్ చేయండి. సో ఈ 5 థింగ్స్ మీరు కామెంట్ చేసినట్టయితే దాన్ని బేస్డ్ చేసుకొని అయితే మేము చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మెథడాలజీ ఏంటి అనేది మెన్షన్ చేయండి. సో మీరు ఫిజిక్స్కి రాసారా, బయోసైన్స్కి రాసారా అనేది మెన్షన్ చేయండి మీ మెథడ్కి సంబంధించి. అండ్ తర్వాత వచ్చేసి మీ ర్యాంక్ ఎంత అనేది మెన్షన్ చేయండి. అండ్ మీ మార్క్స్ మెన్షన్ చేయండి. ర్యాంక్ అండ్ మార్క్స్ మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం మీ యొక్క జెండర్ అనేది సో మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటు సో మీకు సంబంధించి ఇప్పుడు ఏ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా గవర్నమెంట్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీరు సీటు ప్రైవేట్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అండ్ మీ కాలేజ్ డీటెయిల్స్ కూడా అక్కడ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో దాన్ని బేస్డ్ చేసుకొని మేము డీటెయిల్ రిప్లై అయితే ఇస్తాము. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. సో మీకు ఒక కాలేజ్లో సీట్ వస్తుందా రాలేదని డౌట్ ఉన్నట్టయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ మెథడ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయాలి. తర్వాత మీ ర్యాంక్ అండ్ మార్క్స్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ జెండర్ అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ యూనివర్సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా ఏ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీట్ అనేది కామెంట్ సెక్షన్లో మీరు ఈ ఆర్డర్లో డీటెయిల్గా కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో కానీ చేస్తాము ఎక్స్పెక్టెడ్ సీట్స్కి సంబంధించి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఎవరైతే ఏపీ ఎడ్సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.